చిట్టి. సరే, యాక్ట్రెస్ ఎవరు? రజనీకాంత్ కదా. మీరు అసలు రజనీకాంత్ ఏజ్ ఎంత అంటే 70 years. ఆ విషయం రజనీకాంత్ కూడా తెలుసు, తనకి 70 ఏళ్ళని. 70 ఏళ్ళు కదా. రజనీకాంత్ ఇంకో విషయం కూడా తెలుసు, తను నల్లగా ఉంటాడని. ఇది నాట్ వైట్ చాయ్, వైట్ తెల్లగా ఉండేటువంటి వ్యక్తి కాదు, నల్లగా ఉంటాడు. అదేవిధంగా రజనీకాంత్ ఇంకో విషయం కూడా తెలుసు, తనకి పట్టుదలని ఎందుకలు ఏం లేవు. చూసారా? ఒరిజినల్ రజనీకాంత్ చూస్తే మనం ఆశ్చర్యపోతాం, ఏమో ఇట్లున్నాడు. మరి రజనీకాంత్ ఇంకోటి కూడా తెలుసు, తన మొహం అంతా అందంగా లేదని కదా. తెలుసు, అందంగా ఉంటాడు ఆయన, ఉండడు. కానీ రజనీకాంత్ ఒకటి తెలుసు, ఏంటంటే మేకప్ వేసుకొని ఇలా నటనలో దిగితే తనను మించిన సూపర్ స్టార్ లేడని. ఓకే, దీనికి ఎంత సూపర్ స్టార్ చేసైనా మన భారతదేశంలో మంచి యాక్టర్స్ లో ఆయన ఒకడు. మేకప్ వేసుకొని దిగినాడంటే రంగంలోకి దిబిడే ఎలా సూపర్ గా చేస్తాడు, చేస్తాడు. అంటే మనిషిలో ఆ యొక్క ఏదో పట్టుదల ఉండాల. చూడు, రజనీకాంత్ ఏముందంటే కాన్ఫిడెన్స్. నాకు 70 అయినా పర్వాలే, నేను నల్లగా ఉన్నా పర్వాలే. అంటే మనలో ఉన్న లోపాలు కాదు మనం చూడాల్సింది, మనలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉండేటువంటి ఎనర్జీ, శక్తి, పవర్. మీ అందరిలో ఉండే పవర్. కానీ మనం ఏం చేస్తామంటే ఎవ్రీ టైం ఫోకస్ ఆన్ వాట్ వీ డోంట్ హ్యావ్. మన దగ్గర ఏది దాని మీద ఫోకస్ చేస్తాం, అది రాంగ్. సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ వాట్ వీ హ్యావ్. మన దగ్గర ఏముందో దాని మీద మనం ఫోకస్ చేయాలి. ప్రతి వ్యక్తికి, ప్రతి విద్యార్థికి, ప్రతి స్టూడెంట్ కూడా తన దగ్గర ఏదో ఒక స్కిల్ ఖచ్చితంగా ఉంటుంది. భగవంతుడు ఒక స్కిల్ ఖచ్చితంగా ఇచ్చింటాడు. ఫస్ట్ దాన్ని ఏదో బయటికి తేలి, అదే పడకూడదు. ఒక బాటిల్లో నీళ్ళు ఉన్నాయి అనుకోండి, సగం ఉన్నాయి. చాలా మంది ఏమంటారంటే సగమే ఉన్నాయి సార్ నీళ్ళు, సగమే ఉన్నాయి సార్ అని. అదే ఇలా ఆశావాది ఏమంటారు తెలుసా, అబ్బా సగం నీళ్ళు ఉన్నాయి సార్ అని. కాబట్టి మన దగ్గర ఏం దాని గురించి బాధపడతా ఉంటే ఎప్పుడైతే మనకు అయ్యో మా ఇంట్లో సరిగ్గా రూమ్ లేదు సార్, మా ఇంట్లో లైట్ లేదు సార్, మా అందరికి డబ్బులు లేవు సార్, మేము బీరున్నాం సార్, మాకు హెల్త్ బాగుండదు సార్, ఇట్లా కొన్నిసార్లు చెప్పుకుంటూ మనకి ఎంతో మందికి మీద మన భగవంతుడు ఎన్నో ఇచ్చారు. చాలా మందికి కాళ్ళు ఉండవు, మన చేతులు ఉండవు ఇలా. ఎంతమంది ఎంత బాగుపడుతున్నారు తెలుసురా మీరు? స్టీఫెన్ హాకిన్స్ వినంటారు, మా ఎంత గొప్ప సైన్స్ చేశారు. ఆయనకి దెబ్బ చేయి, కాళ్ళు, చేతులు, లాస్ట్కి నోరు, ఓకే ఖాళీ ఉంటుంది, పొగ కడతా ఉంటుంది, నర్సుల పక్కన క్లీన్ చేస్తాంటారు. కూర్చోలేడు, లేలేడు, నిలబడలేడు, కూర్చోలేడు. బట్ ఈస్ ఏ గ్రేట్ సైంటిస్ట్. బ్రిటిష్ యువరాణి పై నుంచి దిగి వచ్చి ఆయన దగ్గరికి ఆయనకు అవార్డు ఇచ్చింది. ఎంతో గొప్ప వ్యక్తి చూడండి. అసలు అట్లాంటి వాళ్ళని చూస్తే మనకు రూస్ బంప్స్ వస్తాయి. అంతా అసలు మనకు ఆశ్చర్యం అవుతుంది. ఏమీ లేని, నడవలేని, లేదా మాట్లాడలేని, కానీ కళ్ళును ఒక వేలు మాత్రం పనిచేస్తుంది ఆయనకి. ఆ వేలుతోనే, ఒక వేలే చెంగుడు కాదు, ఆ వేలుతోనే కంప్యూటర్ పెట్టుకుంటా ఆయన గొప్ప ఇన్వెన్షన్స్ చేశారు స్టీఫెన్ హాకిన్స్. కానీ మన దగ్గర లేని దాని గురించి ఎప్పుడు బాధపడతాం. ఓకే, బాధపడతాం. మనం ఉండేదాంతో సాధిద్దాం, ఇలా ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఎంతమంది ప్రయత్నం చేస్తారు గట్టిగా పని? సూపర్. సో డోంట్ లూజ్ దిస్ స్టెప్. ఓకే, కీప్ దట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.